అతి శీఘ్రమే రానుండే విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. మేఘములపై యేసురాజు అతి శీఘ్రమే వచ్చును. మేఘములపై యేసురాజు అతి శీఘ్రమే వచ్చును. సియోను గీతములు విన్నవారు వెళ్ళారు. సియోను గీతములు విన్నవారు వెళ్ళారు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. మేలుకో విశ్వాసుడా స్థిరపరచు, క్రైస్తవుడా మేలుకో విశ్వాసుడా స్థిరపరచు. బలపడు ఆలస్యం చేయకు, ఆత్మయంతో బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. థ్యాంక్ యూ. పాట పాడినటువంటి దైవ సేవకులకు ఆశీర్వాద నాయ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో అసోసియేషన్లో ఉన్న సేవకులంతా మనము మన స్థలాలలో పరిచర్య చేస్తూ ఉన్నాం. మన నెగిటివ్ ప్లేస్ మనం ఎక్కడ పరిచర్య చేస్తున్నామో ఆ స్థలాన్ని మనము చెప్తూ మన ప్రేమ్ నీడ్ ఏదైతే అవసరం ఉందో మన సంఘంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడానికి, ఒకరొకరుగా మీ సంఘము పరిచర్య మీరు ఎక్కడ చేస్తున్నారు, అలాగే పరిచర్యలో ఏదైనా మనందరం సహోదరులను ఐక్యత కలిగి నడవడానికి, ప్రార్థించడానికి ఏదైనా ఇంపార్టెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా చెప్పాలని దయచేసి తెలియజేస్తున్నారు కనుక ఈ విధంగా మనం ముందు కొనసాగాలి. మొదటిగా ఆశీర్వాదనాయ గారి నుంచి ప్రారంభించాం. సమయంలో మరొకసారి చేరొచ్చిన పాస్టర్స్ అందరికీ వందనాలు. మరి స్థానిక కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దేవుడి సేవలు అలాగే బలపరుస్తూ మరియు వస్తున్నందుకు కూడా దేవుడి శక్తులు మైనగలుగుతా. నేను అడ్డాకులో పనిచేస్తున్నా. అడ్డాకులో ప్రశాంత పల్లె పెద్దమ్మలు వచ్చాడు. అదేవిధంగా నందిపేట ఆ విధంగా మరి చక్ర అక్కడ కూడా దేవుడు ఒక ఏర్పాటు కలిగి నడిపిస్తున్నారు. ఒకటే వారం అయింది. చక్రాపురం కూడా వెళ్తున్నా. మరి దేవుడి యొక్క పని చివరి దినాలు ఉన్నాం కాబట్టి కాదనకే వెళ్తున్నాను. అది శ్రమైనా కష్టమైనా నిందలైనా అవమానైనా అడ్డంకులను కూడా దేవుని పని చేయడం చాలా మంచిది. కాబట్టి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇద్దరు కుమార్తెలు మరి ఎన్నుకున్నారు. వారి విషయం ప్రార్థన చేయండి. ఇవి భయంకరమైన దినాలు కాబట్టి అడ్డాకుల ప్రాంతం ఉంది. వెళ్తూ కూడా అప్పుడు